ఈ బోళము ఎవరికి ఇస్తారంటే చచ్చిపోయిన శవాల దగ్గర వాడుతూ ఉంటారు ఈ బోళాన్ని. మరి యేసుక్రీస్తుకి ఎందుకు ఇచ్చారయ్యా అంటే, యేసుక్రీస్తు చనిపోబడి తిరిగి పునరుద్ధానుడుగా లెగుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. తెలుసా మరి ఏం చేస్తుంది? మగ్దలేని మరియా శనివారం రోజు, మీరు గమనిస్తే శుక్రవారం రోజు, శనివారం రోజు, ఆదివారం తెల్లవారుతుండగా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొచ్చి యేసుప్రభు సమాధి దగ్గర పెట్టాలని ఆదివారం బయలుదేరి వస్తూ ఉంటుంది. మీరు కూడా మల్లెపూలు ఎందుకు కడతారు? వాళ్ళు కడుతున్నారని మనం కడుతున్నారనేరు. మల్లెపూలు ఎందుకు కడుతున్నారు తెలుసా? యేసుప్రభు సమాధిలో ఉంటాడు, మరి చచ్చిపోయి 3 రోజులు అవుతుందిగా, శవం వాసన వస్తుందని చెప్పి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్తున్నారు. ఈస్టర్ పండగప్పుడు ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకుపోయిందని చెప్పి అందరూ కూడా చర్చిస్లో అందరూ కూడా మల్లెపూలు పెడతారు. ఎందుకంటే సువాసన వస్తుందని చెప్పి. స్తోత్రం చెప్పడం 2 చేతులు పైకెత్తి. మనం కూడా చాలామంది చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటారు వాసన రాకుండా. వీళ్ళు ఆ బోళాన్ని ఎందుకు తీసుకొచ్చారు సుగంధ ద్రవ్యాన్ని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపులందరి కోసం మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. మన చేతులతో, పాదములతో, కంటితో, హృదయముతో, నోటి మాటలతో, కంటి చూపులతో చేసిన ప్రతి పాపానికి కూడా వెల చెల్లిస్తూ, విమోచన కలిగిస్తూ మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన మరణమవుతూ మనల్ని జీవింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు పుట్టిందే చనిపోవడానికి, నువ్వు పుట్టిందే మా కోసం ప్రాణం పెట్టడానికి అని చెప్పి, నువ్వు ఏదో ఒక రోజు మా అందరి కోసం ప్రాణం పెడతావయ్యా అని చెప్పి ఆ బోళాన్ని కానుకగా సమర్పించారు. స్తోత్రం కలుగునుగాక.